అందరము కూడా ఏం ఆలోచిస్తామంటే మనం స్థిరపడి ఉండాలని, మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మనకున్న దుర్దశలన్నీ మనం మరిచిపోవాలని, మనం ఎప్పుడు కూడా మంచిగా ఉండాలని, మనం ఇంకెలా ఉండాలంటే ఎవరు భయం లేకుండా మనం మంచిగా ఉండాలని, అనేకులు మన దగ్గరకు వచ్చి విన్నపాలు చేయాలని చాలా ఆలోచిస్తాం, మంచిగా ఉండాలని. ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడుతాను ఏంటంటే, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడలా. దేవుడు ఏమంటున్నాడు, మన యొక్క మనస్సుని మనము తిన్నగా నిలిపిన ఎడల, మన చేతులు ఫస్ట్ చేయాల్సింది మన యొక్క మనస్సు తిన్నగా నిలపాలి. రెండోది మన చేతులు దేవుని వైపు చాపాలి. మూడవది పాపం మన చేతిలో ఉండడం చూచి దాన్ని విడిచిపెట్టాలి. చూడండి, చాలాసార్లు మన బైబిల్లో ఒక మంచి మాట ఉంటుంది ఏంటంటే, ఒక పట్టణాన్ని పట్టుకోవడము అది అసాధ్యం కాదు, కానీ ఒకడు మనస్సు ఒకడు ఎవడైతే తన మనస్సు అణుచుకుంటాడో అది గొప్పతనం. పట్టణాన్ని ఎలాగైనా పట్టుకోగలుగుతాం, కానీ మన మనస్సును మనం అదుపులో పెట్టుకోలేము. మన మనస్సు మనం అదుపులో పెట్టుకోకపోతే, ఒక ఇంటికి ప్రాకారం లేకపోతే, ఒక పట్టణానికి ప్రాకారం లేకపోతే దొంగలు చేరీతిగా ఆ యొక్క ప్రాకారంలో ఆ ఇంటిలో దోపిడిదారులు దూరి ధ్వంసం చేస్తారో, మన మనస్సును మనం అణుచుకోకపోతే సాతాను మన జీవితంలోకి వచ్చి, సాతాను మన దేహం మన ఇంటిలోకి వచ్చి మన మనస్సును ఏం చేస్తారు, మన దేహాన్ని మన జీవితాన్ని పాడు చేస్తారు. కాబట్టి మనము మన మనస్సును తిన్నగా నిలుపుకోవాలి. ఎందుకంటే మన మనస్సు అనేక సార్లు మనం తప్పుతోవలు నడిపిస్తుంది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో మాటలు ఉంటాయి, హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహించేవాడు ఎవడు. కాబట్టి దేవుడు సూటిగా స్పష్టంగా మనతో ఏం మాట్లాడుతుందంటే, నీవు నీ మనస్సును తిన్నగా నిలపాలి. ఎలా? మన క్రీస్తు యేసుకి, మన ప్రభువుకి ఎటువంటి మనస్సు కలిగి ఉంది? ఆయన మనస్సు స్థిరమైన మనస్సు, ఆయన మనస్సు ఏక మనస్సు. ఆయన మనస్సు ఎటువంటి మనస్సు అంటే తగ్గించుకున్న మనసు. ఆయన మనస్సు దీనత్వం కలిగిన మనస్సు. ఏ ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఏ యొక్క పర్పస్తో ఈ లోకానికి వచ్చాడో అది ఎరిగి దాని మీద తన మనస్సు నిలబడి, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మల దగ్గర ఏమైనా ఎక్కడికి వెళ్ళిపోయాయంటే, నేను నా పరలోకపు తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలీదా అని చెప్పాడు. ఇంకొక దగ్గర అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి వస్తే, నా తల్లి నా తండ్రి ఎవరంటే నా మాటలు ఎవరైతే వింటారో వాళ్ళే నా తల్లి నా సహోదరులు అని చెప్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మనస్సు కలిగి ఉన్నారు. అది స్థిరమైన మనస్సు, అది చంచలమైన మనస్సు కాదు, ద్విమనస్సు కాదు. దేని నిమిత్తం ఈ లోకానికి ఆయన పంపించబడ్డాడో అది గుర్తెరిగి తన యొక్క ఏకాగ్రత, తన మనస్సు అంతా కూడా దాని మీద ఉండేది. ఎప్పుడు రాత్రి కూడా ప్రార్థన చేసుకుని వెళ్ళేవాడు, ఉదయాన్నే ప్రార్థన చేసుకునే వెళ్ళేవాడు ఆయన. అట్టిది మనం కూడా మన మనస్సు అనేది లోకం వైపు కాకుండా మన మనస్సు స్థిరంగా దేవుని వైపు మనం నిలిపితే, నిజముగా దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరి భయం లేకుండా నువ్వు పడుకున్నట్లు నీకు చేస్తాడు. అనేకులు నీ దగ్గరికి వచ్చినట్లు దేవుడు నేను చేస్తాడు. నీ యొక్క బ్రతుకు ఎలా ఉంటుందంటే అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా హ్యాపీగా స్థిరపడి నువ్వు సంతోషంగా ఉంటావు. ఎందుకంటే నీ మనస్సు ఎవరి మీద ఆధారపడి ఉంది? దేవుని మీద ఆధారపడి ఉంది. ఎవరి మనస్సు నీ మీద ఆనుకునో వాణిని నువ్వు పూర్ణ శాంతి గల మనగా కాపాడుతావని యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అంటే మన మనస్సు మనం దేవుని మీద నిలిపినప్పుడు దేవుడు నీకు పరిపూర్ణమైన శాంతిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మన మనస్సు స్థిరత్వం మనకు ఉండదు. మన మనస్సు ద్వంద్వమైన మనస్సు, మన మనస్సు చంచలమైన మనస్సు. మన మనస్సు ఎటువంటిది అంటే ఏక మనస్సు కాదనమాట. ఇప్పుడు క్షణము దేవుని మాటలు విన్నప్పుడు ఎంతో రోషము, ఆవేశము, పౌరుషము కలిగి దేవుని కోసం ఏదైనా చేస్తానంట. ఒక్క క్షణం లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమైపోద్దంటే లోకంలోకి మనం అటువంటి రీతిగా మనం వెళ్ళిపోతాం. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు దీవించబడాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు స్థిరపడబడాలన్నా, నీ బ్రతుకు మంచిగా ఉండాలన్నా సరే నీ యొక్క మనస్సును నీవు అదుపులో పెట్టుకోవాలి. అది దేవుని మీద నీ మనస్సు పట్టాలా, నీ మనస్సు తిన్నగా నిలపాలి. అది ఫస్ట్ది. సెకండ్, దేవుడు ఏమంటాడంటే, నీవు నీ చేతులు దేవుని వైపు చాపాల. మనం ప్రార్థన చేసినప్పుడు 2 చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేయాలి. ఓకే, చేతులు పైకెత్తకుండా ప్రార్థన చేస్తే నో ప్రాబ్లం, కాదనట్లేదు. కానీ నీ చేతులు ఆయన వైపు చాపాలి. ఈరోజు మనం చేతులు ఎవరి వైపు చాపుతాను?
చాలా సార్లు ఉద్యోగాల కోసము, చాలా సార్లు వేరే ప్రయత్నాల కోసం మన చేతులు అధికారుల వైపు, మన చేతులు మన బంధువుల వైపు, మన చేతులు వీళ్ళ వైపు మనం చాపుతున్నాం. చాలా సార్లు మనం లంచం ఇచ్చేసి వాళ్ళ వైపు చూస్తున్నాం, వీళ్ళ వైపు చూస్తున్నాం, లేకపోతే అక్రమ మార్గంలో వెళ్ళి ఏదో రీతిగా మనం స్థిరపడిపోయి ఎన్నో పనులు చేస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నీ చేతులు నీ దేవుని వైపు చాపిన దేవుడు తప్ప నీకు వేరొక ఆధారం నీకు ఉండకూడదు అనమాట. నువ్వు దేవుని మీదే ఆధారపడాలి, దేవుడు నీ ఆశ్రయమై ఉండాలి. నువ్వు దేవుని వైపు చాపాలి నీ చేతులు. ప్రభు, నువ్వు తప్ప నాకు వేరొక ఆశ్రయము, వేరొక ఆధారం లేదు. ప్రభు, నీవే నా దిక్కు, నువ్వు నా తప్పితే నా జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు, నీవే నా ప్రాణము, నీవే నా శర్వం అని నీవు నీ చేతులు దేవుని వైపు చాపి నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని వైపు చేతులు ఎత్తున సాయంకాలం నైవేద్యం ప్రభు అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు చేతులు పైకెత్తావో, లేకపోతే నువ్వు నీ యొక్క ఆలోచన అంతా కూడా దేవుని మీద నువ్వు పెట్టుకున్న దేవుడిని మనం ఉంటావు. అలా ఉంటే తప్పనిసరిగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. మూడవది, పాపము నీ చేతిలో ఉండటం చూచి నీవు దాన్ని విడిచిపెట్టి అలా దేవుడు నీకు సాతానుగాడు ఎన్నో అవకాశాలు నీ ముందు కలగబెడతాడు. పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకోకమని సామెతల గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించుకుంటే వాళ్ళ యొక్క పాపంలో నువ్వు పాలిభాగస్తుడు కావద్దు. అంటే పాపము నీకు చేయడానికి చాలా నీ ఎదురుగానే ఉంటుంది, కానీ పాపము నీ చేతిలో ఉండుట చూసి దాన్ని విడిచిపెడితే నిన్ను దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబోతాడు. ఎందుకంటే యోసేపు చేతిలో పాపం ఉంది, చేయడానికి అవకాశం ఉంది, విడిచిపెట్టాడు. దానియేలు ఆ పెద్ద మంచి ఆహారము, పౌష్టికమైన ఆహారం తినడానికి తన చేతిలో ఉంది, కానీ దేవుడికి వ్యతిరేకమైన దాన్ని విడిచిపెట్టాడు. మోషే పరోతో ఆ యొక్క మంచి విందులు, ఆ వ్యవహారాలు, వాటిని విడిచిపెట్టేసి దేవుని ప్రజలతో శ్రమను పెంచడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అతన్ని దీవించాడు. ఇప్పుడు పేతురు ఉన్నాడు, దేవుడు చేపలు పట్టమని చెప్తే చేపల వేటకి వెళ్ళారు, కానీ కష్టపడ్డారు, దొరకలేదు. దేవుడు వేయమన్నాడు, వేశారు. 180 పెద్ద చేపలు పట్టినాయి. అప్పుడు అన్నాడు, పేతురు నువ్వు నన్ను వెంబడించంటే ఆ చేపలన్నింటినీ, వలని పడవలన్నింటిని విడిచిపెట్టి దేవుని కోసం వచ్చేసారు. ఈరోజు పేతురు అనే బండ మీద మనం కట్టబడ్డాం, సంఘం. అయితే పాపము నీ చేతిలో ఉండేటప్పుడు దేవుడు నీకు విడిచిపెట్టమని చెప్పినప్పుడు దాన్ని విడిచిపెడితే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మాట ఇచ్చి దేవుడు ఇప్పుడు మాట తప్పిపోడు. మనుషులు మనం మాట ఇచ్చి మాట తప్పిపోతాం. అదే అంటున్నాడు, నీకు అవకాశం ఉన్నప్పుడు, సో ఫ్రెండ్స్ నీకు వచ్చి ఎక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, తిరుగుదాం, పదరా అని మనం ప్రోత్సాహపరిచినప్పుడు అది నీ చేతిలో పాపం ఉంది, నువ్వు దాన్ని విడిచిపెట్టాలి. ఫ్రెండ్స్ నీకు ఫోర్స్ చేస్తారు తప్పుడు మాటలు మాట్లాడడానికి, అప్పుడు అది నీ చేతిలో ఉంది, దాన్ని విడిచిపెట్టాలి. నేను మాట్లాడు, నేను దేవుని బిడ్డ, నేను అబద్ధాలు, నేను బూతులు మాట్లాడుతూ, నేను అటువంటి చూడకూడదు, నేను చేయకూడదు, నేను ప్రభువుకు నేను ఇష్టంగా బ్రతకాలని నువ్వు నిర్ణయం తీసుకుంటే దేవుడు నిన్ను ఇప్పుడే స్థిరపరచడానికి ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి, మళ్ళీ చదువుతా. నీవు నీ మనసును తిన్నగా నిలిపితే, నీ చేతులు నీ దేవుని వైపు చాపితే, పాపం నీ చేతిలో ఉండటం నువ్వు చూసి నువ్వు దాన్ని విడిచిపెడితే, నీ యొక్క దేహంలో ఉన్న దుర్మార్గతను కొట్టివేస్తే, నువ్వు నిర్దోషివై నువ్వు సంతోషిస్తావు, నువ్వు నిర్భయుడివై నువ్వు స్థిరపడతావు. నీ నీకు పట్టిన దుర్దశని మర్చిపోతావు. ఇన్ని సంవత్సరాలు ఏట్రా ప్రభు నా బ్రతుకు అని ఆ యొక్క స్థితిని దేవుడు మర్చిపోయి గొప్ప స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికంగా దేవుడు ప్రకాశించేలా చేస్తాడు. అనేక మంది నీ దగ్గరికి వచ్చి నీతో విన్నపాలు చేసేలా దేవుడు చేస్తాడు. కనుక మనం ఏం చేయాలంటే, మనము మన మనస్సును దేవుని వైపు నిలపాలి, స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. మన మనస్సు దేవుని మీద ఆధారపడ, మన దేవుని వైపు మనం చేతులెత్తి ప్రార్థన చేయాలి. దేవుని మీద మన మనుషులు మనం ఆధారం చేసుకోకూడదు. పాపం నీకు అందుబాటులో ఉన్నప్పుడు, పాపం నీ యొక్క చుట్టుపక్కల ఉన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేటప్పుడు దేవుడు నిన్ను చక్కగా ఆశీర్వదిస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని జీవించి దేవుని చేత మనం ఆశీర్వదించబడదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.